హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్న రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2024. ఇది BS6 ఫేస్ 2 కంప్లైంట్ వెహికల్, ఫ్యూల్ ఇంజెక్షన్ మోడల్. ఇది 2024 వెహికల్. దీని కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ. ముందుగా మనం దీని ఇంజిన్ డిస్ప్లేస్మెంట్కి వస్తే 149 cc వస్తుంది. ఇది 4-stroke 2 valve ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ వెహికల్. ఇది నెక్స్ట్ దీని పవర్ వచ్చేసి 14 PS, టార్క్ వచ్చేసి 13.5 Nm టార్క్. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15 లీటర్స్. టైర్స్ విషయానికి వస్తే 90/90 7" ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్, 120/80 7" ట్యూబ్లెస్ రేరు. నెక్స్ట్ బ్రేకింగ్ విషయానికి వస్తే 2 డిస్క్ బ్రేకులతో వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 280 mm సింగిల్ ఛానల్ ABS, రేర్ బ్రేక్ వచ్చేసి 230 mm నాన్ ABS రేర్ సైడ్ వచ్చేసి. నెక్స్ట్ దీని ఫ్రంట్ సస్పెన్షన్కి వస్తే టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షను. దీని కంపెనీ వచ్చేసి ఎండూరెన్స్ కంపెనీ వాళ్ళది, టెలిస్కోపిక్ ఫోర్క్స్ వచ్చేసి. నెక్స్ట్ బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి ఎండూరెన్స్ వాళ్ళవి, డబుల్ పిస్టన్ బ్రేక్ క్యాలిపర్స్ ఇవి. నెక్స్ట్ రేర్ బ్రేక్ వచ్చేసి ఎండూరెన్స్ వాళ్ళది, సింగిల్ పిస్టన్ 230 mm డిస్క్ బ్రేక్ ఇది. నెక్స్ట్ మనం రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్ వస్తుంది, నైట్రాక్స్ గ్యాస్ ఛార్జర్ సస్పెన్షన్స్ అవి, ఎండూరెన్స్ కంపెనీ వాళ్ళవి. ఒకసారి ఫ్రంట్ రిఫ్లెక్టర్ చూడండి టెలిస్కోపిక్ ఫోర్క్స్కి. నెక్స్ట్ అలా వీల్స్ కూడా సేమ్ 17" ఇంచ్ అలా వీల్స్ వస్తుంది. నెక్స్ట్ దీని గేర్ బాక్స్ విషయానికి వస్తే 5 స్పీడ్ గేర్ బాక్స్, ఒక గేర్ ముందుకి 4 గేర్ వెనక్కి. మనం ఇప్పుడు దీని వెహికల్ యొక్క కార్బన్ ఫినిషింగ్ చూడండి. సైడ్ డోర్స్కి వాటికి కార్బన్ ఫినిషింగ్ ఉంది. కింద ఇంజిన్ బెల్లీ ప్యాన్ కూడా ఉంది చూడండి, ఇంజిన్ కింద గార్డు. అది లుక్కు మాత్రమే ఉంటుంది కానీ సేఫ్టీకి ఏం పెద్దగా యూజ్ అవ్వదు. నెక్స్ట్ ట్విన్ పీస్ సైలెన్సర్ ఉంది. ఇది సైడ్ బంపర్ కూడా చాలా సూపర్ లుక్లో ఉంది. ఒకసారి దీని రేర్ లుక్ చూడండి. దీని చైన్ వచ్చేసి ఓపెన్ చైన్తో వస్తుంది. మనం ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు దాని చైన్ క్లీన్ చేసుకోవాలి. ఒకసారి కార్బన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ చూడండి, కార్బన్ ఫైబర్ది. సైడ్ డోర్స్కి ఉంది. నెక్స్ట్ రేర్ ప్యానల్స్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. రేర్ ప్యానల్స్కి ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ కూడా ఉంది చూడండి, ట్యాంక్ కౌల్స్కి ఉంది, ఇటు సైడ్ అటు సైడ్ డిజైన్. ఫ్రంట్ మడ్ గార్డ్కి ఉంది. తర్వాత ఫ్రంట్ వైజర్ కూడా ఒకసారి చూడండి, ఆ కౌల్ ఫినిషింగ్ అనేది బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి రేర్ లైట్ చూడండి. పైన 2 హ్యాండిల్ బార్స్ వచ్చేసి, వెనక రేర్ గ్రిప్ బార్స్ వచ్చేసి గ్రాబ్ రైల్స్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్. సీట్ కూడా స్ప్లిట్ సీట్ మోడల్ ఇది చూడండి. ఒకసారి రేర్ రిఫ్లెక్టర్స్ కూడా అన్ని హాలోజన్ బల్బ్స్తో వస్తాయి. టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ బల్బ్స్తోనే ఉంటుంది. టైర్ చూడండి, చాలా ఫ్యాటీగా ఉంది. 120 సెక్షన్ టైర్, అది బ్లాక్ ప్యాటర్న్ టైర్. ఇది ఆఫ్ రోడింగ్ కూడా కొంచెం బాగా యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్కి ఏంటంటే కిక్ రాడ్ రాదు, ఓన్లీ ఎలక్ట్రిక్ స్టార్ట్ మాత్రమే వస్తుంది, సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ చూడండి, శాడిల్ గార్డ్ ఉంది. లేడీస్ ఎవరైనా కూర్చున్నప్పుడు శారీ అవి చక్రాలకు పడడం కొంచెం అడ్డంగా వస్తుంది ఈ శాడిల్ గార్డ్ అనేది. నెక్స్ట్ దీని గేర్ షిఫ్టింగ్ కూడా చూడండి, చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. గేర్ బాక్స్ ఇది టో షిఫ్టింగ్ గేర్ బాక్స్, ఫ్రంట్కి మాత్రం షిఫ్ట్ చేస్తారు, చూస్తున్నారు కదా. నెక్స్ట్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్. స్పీడ్ బ్రేక్లు ఎక్కడ అంత ఈజీగా టచ్ కాదు చూడండి. ఇప్పుడు నేను మీకు దీని కన్సోల్ చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. ఒకసారి కన్సోల్ చూడండి, దీన్ని నేను ఆన్ చేసి చూస్తాను. ఇది అనలాగ్ డిజిటల్ టాకోమీటర్, ఇది స్పీడోమీటర్. ఓల్డ్ మోడల్ పల్సర్కి ఏంటంటే ఈ లుక్ సూపర్గా ఉంటుంది. మనం యాక్సిలేటర్ కీ ఆన్ చేసిన పాటనే ఆ అనలాగ్ మీటర్ అనేది అట్లా నీడిల్ పైకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సైడ్ ఇండికేటర్స్, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది. బ్యాటరీ ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఒకటి, బ్యాటరీ ఇండికేషన్ ఒకటి ఉంది, రీసెట్ బటన్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది స్ప్లిట్ హ్యాండిల్ బార్స్, ఇది ఇటు సైడ్ అటు సైడ్. మీకు లైట్ ఆన్ చేసి చూపించాను చూడండి. ఫ్రంట్ లైట్ హాలోజన్ బల్బ్స్ మొత్తం అంతా, పైలట్ ల్యాంప్స్, మెయిన్ ల్యాంప్ వచ్చేసి 35 watts. సైడ్ ఇండికేటర్స్ కూడా అన్ని హాలోజన్ బల్బ్స్తో వస్తాయి చూడండి ఒకసారి. పల్సర్ 150 అనేది 150 cc సెగ్మెంట్లోనే మోస్ట్ సెల్లింగ్ వెహికల్ ఇది. ఈ పల్సర్ 150 అందరూ యూజ్ చేస్తారు, ఏజ్ గ్యాప్ అనేది ఏం లేదు. పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేస్తారు మ్యాక్సిమం ఈ వెహికల్ని. ఎంప్లాయీస్ యూజ్ చేస్తారు, పల్లెల్లో ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తారు. ఈ పల్సర్ స్పేర్స్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఎక్కడైనా దొరుకుతాయి, ఇండియా వైడ్. ప్రపంచంలో 80 దేశాల్లో ఈ పల్సర్ 150ని ఎక్కువ సేలింగ్లో ఉంది. బజాజ్ వెహికల్స్ బాగా సేలింగ్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ ముందర వైజర్ చూడండి, ఒక అనిమల్ యొక్క లుక్ వస్తుంది. ఇది 2002లో ఫస్ట్ లాంచ్ చేశారు పల్సర్ 150ని. ఆల్మోస్ట్ ఇది 24 years అవుతుంది ఇప్పుడు ఈ వెహికల్ లాంచ్ చేసి. రీసెంట్గా వాళ్ళు 25 years యానివర్సరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్లో. పల్సర్కి ఒక ట్యాగ్లైన్ కూడా ఉంది, డెఫినెట్లీ మేల్ అనేసి. చూడండి, వెహికల్ ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వెహికల్ పల్సర్. ఓవరాల్గా దీని మైలేజ్ వచ్చేసి 40 to 45 kilometers వస్తుంది మన రైడింగ్ చేసే కండిషన్ బట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఏ వీడియో చూడాలని కూడా చెప్పండి.